హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు. ముందు వీడియోలో నేను ఇలా ఊటీ వెళ్తున్నామని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, అంటే ప్యాకింగ్ అంతా చేసుకోవడం అంతా పెట్టాను కదా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ట్రైన్లో ఎలా అయింది, మళ్ళీ కోయంబత్తూరు వరకు మా జర్నీ ఎలా అయింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ నేను 1:30కి లేచిపోయాను అనమాట. 1:30కి లేచి వేడిగా టీ పెట్టుకొని తాగుతున్నాను. గ్లాస్ కింద అలాగా ఉంది కదా, అది టీ పౌడర్ అనమాట. టీ వడకట్టేసి గట్టిగా నొక్కా, అంటే అల్లం అవన్నీ ఫ్లేవర్స్ బాగా వస్తాయని అదే గ్లాసు తాగేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ ఏం వేసుకుంటామని టీ తాగేసి ఎగ్ కర్రీ చేశాను, రైస్ చేస్తాను, అన్ని బాక్సులు ప్యాక్ చేస్తాను, కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసాను, కిచెన్ అంతా క్లీన్ చేస్తాను, ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇటువంటి స్టీల్ గిన్నెల పైన ఇలా ఒక మంచి క్లాత్ కప్పేస్తున్నాను, ధూళి ఏం పడకుండా. ఎందుకంటే మనం వచ్చేసరికి 1 వీక్ పడుతుంది కదా, మళ్ళీ ధూళి అంతా పడితే మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకోవడం కష్టం కదా. అందుకనే ఇంకా నేను లేచిన వెంటనే టీ తాగేసి తర్వాత కొంచెం వంట చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను. తర్వాత నిన్న నైట్ ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది కదా, మీకు వీడియోస్లో చూపించాను కదా. వీలైనంత వరకు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా అప్పుడు పిల్లల్ని మా ఆయన్ని లేపితే ఒక్కొక్క వైపు రెడీ అయిపోయారు. ఇంకా నేనైతే వాళ్ళు రెడీ అయ్యేలోపు పూజ చేసేసుకున్నాను చక్కగా. ఎక్కడికైనా వెళ్ళామంటే పూజ చేయకుండా వెళ్ళను అనమాట, ఎంత లేట్ అయినా సరే. ఇంకా ప్రసాదం అయితే పచ్చదార పెట్టా, ఎందుకంటే మనం ఊరు వెళ్తున్నాం కదా, ఏది పెట్టినా పాడైపోద్దని. ఇంకా పూజ అయిపోయింది, పిల్లలకు జడలు వేయడం రెడీ అవ్వడం అంతా అయిపోయింది. మా ఆయన ఇల్లంతా ఒకసారి చెక్ చేసేస్తాను అనమాట. డోర్లు వేసామా లేదా, లైట్స్, ఫ్యాన్లు, ఏసీలు, గ్యాస్ ఇవన్నీ అతనే చూసుకుంటారు అనమాట. అన్నీ వేసానా లేదా, అన్నీ బాగా పెట్టుకున్నామా లేదా అన్నీ చూసి ఇంకా క్యాబ్ బుక్ చేస్తారు. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకొన్ని బయట బట్టలు తీయడం మర్చిపోయాను, నేను గుర్తులేదు నాకు. రెడీ అయిపోయి బయటకు వచ్చాను. ఇంకొన్ని లగేజ్ అంతా కూడా బయట పెట్టాం ఇలాగా. ఇంకా తిట్టుకుంటూ అవన్నీ తీసి లోపల పడేసి తాళం వేస్తున్నారు. ఇంకా అది ఒక్క పనే ఉండిపోయింది, అసలు నాకు నిద్రే లేదనమాట. ఇంకా ముందు రోజు నైట్ 12:30 అయిపోయింది కదా పడుకునేసరికి, పిల్లలతో హడావిడి అయిపోయింది కదా సర్దుకోవడం అంతా. మళ్ళీ ఉదయాన్నే ఒక గంట పడుకున్నానో లేదో లేచిపోయి మళ్ళీ అన్ని పనులు చేస్తున్నాను అనమాట. ఇంకా ట్రైన్లో పడుకోవచ్చులే, డే జర్నీయే కదా, అంతసేపు ఖాళీగానే ఉంటాం కదా, అప్పుడు రిలాక్స్ అవ్వచ్చులే అని చెప్పేసి పనులన్నీ చక్కచక్క చేసుకున్నాను. ఇంకా ఆ పనులు చేసినవన్నీ వీడియో తీయలేదనమాట, ఎందుకంటే నాకు వీడియో తీసిన వాళ్ళు లేరు, దాంతో నిద్ర మొత్తంలో ఉన్నాను అనమాట. పని కూడా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా ఏం వంట చేశాను అనేది వీడియో తీయలేదు. అంటే డోర్ కటను నీట్గా కవర్ చేసి వేయలేదంట. ఈ డోర్ కొంచెం బాగాలేదనమాట, అంటే అది లాక్ వేసి ఉంటాయి కదా గడలు, ఆ గడలు కొంచెం స్టీల్ అయిపోయి ఈ బయట ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ డోర్ మార్చాలి. దాన్ని చేంజ్ చేద్దామంటే ఎప్పుడు కుదరట్లేదు అనమాట. ఏదైనా ఆ పనిలో పని చేస్తేనే అవుతుంది, కానీ మళ్ళీ చేయించాలంటే అవ్వదు. 2-3 సార్లు కార్పెంటర్ని పిలిచాం, కానీ అతను వచ్చాడు, మెజర్మెంట్ తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అనమాట. ఇంకొక అతను వస్తానన్నాడు, మళ్ళీ రాలేదు. ఇంకా అలా వదిలేసాం అనమాట. చూడండి, ఇగోండి మా పెద్ద పాప లిఫ్ట్లోకి మొత్తం బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తుంది అనమాట. ఒక్కొక్క పని చేసేసుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా పడుకున్నారు, కానీ ఏం ఎక్కువసేపు పడుకోలేదు. 4 రెడీ అవ్వాలంటే వాళ్ళు కూడా 3కి లేచిపోయారు. వాళ్ళకన్నా 1 అవర్ ముందు లేచాను నేను. ఇంకొండి ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి బయట పడేసాం, తాళాలన్నీ జాగ్రత్తగా వేస్తాను. ఇక తనైతే లిఫ్ట్లో బ్యాగ్స్ అన్నీ పట్టుకుని వస్తుంది. మా వాళ్ళు అందరూ దిగిపోయారు కిందకి, పిల్లలు, మా ఆయన. నేను మరొకసారి అన్నీ చెక్ చేసుకుంటూ దిగుతున్నా. చూడండి మొత్తం అసలు ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. ఇంకా అంటే ప్రశాంతంగా ఉందన్నమాట, బయటంతా సౌండ్లు అలజడి లేకుండా. ఇలాంటి టైంలో కానీ నాకు పార్క్ వైపు చూస్తే భయం వేస్తుంది ఏటో, కానీ డే టైంలో ఏం ఇబ్బంది ఉండదు. కానీ అయినా సరే రాత్రి అయినా పగలైనా సరే కిందన గుడా ఉందన్నమాట, అక్కడ ఎప్పుడు సౌండ్లు వస్తూనే ఉంటాయి, వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, అంత భయమే ఉండదు. ఇదిగోండి లగేజ్ అంతా చక్కగా లిఫ్ట్లోంచి తెచ్చింది మా పెద్ద పాప. ఇంకా మా ఆయన, మా పెద్ద పాప, చిన్న పాప, ముగ్గురు 3 లగేజీలు పట్టేస్తున్నారు. నాకైతే ఏమి ఇవ్వలేదన్నమాట పట్టుకోవడానికి. మంచోళ్ళే. ఎక్కడికైనా వెళ్తే మాత్రం పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు లగేజ్ ఇవ్వట్లేదు, ఎవరి బ్యాగ్ వాళ్ళు చిన్నగా సెట్ చేసుకుని ఎవరిది వాళ్ళే పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. వీళ్ళు చిన్నప్పుడు అయితే అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే టార్చర్ అనిపించేది అనమాట. పిల్లలు చిన్నప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా, బట్టలు, వాళ్ళ సామాన్లన్నీ. అసలు ఎక్కడికైనా వెళ్తే ఆ సామాన్లు పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టమయ్యేదో. ఇప్పుడైతే మాత్రం అంత కష్టమేం లేదులేండి, వాళ్ళు ముగ్గురే చక్కబెట్టేసుకుంటారు. నేను వెనకాల అలా వీడియోస్ తీసుకుంటూ నెమ్మది నడుచుకుంటూ వెళ్ళడమే. పట్టుకోవడానికి ఏ బ్యాగులు ఇవ్వరనమాట, వాళ్ళే పట్టేసుకుంటారు. మా ఆయన లేకపోతే మాత్రం నా మీద పడుతుంది కొంచెం. మా పెద్ద పాప నేను కొంచెం మోస్తాం అనమాట. ఇదనమాట. ఇగోండి క్యాబ్ వచ్చింది, దాంట్లో బ్యాగ్స్ అయితే సరిపోలేదన్నమాట, చిన్న కార్ అయిపోయింది. సూట్ కేసు ఇంకొడిలో పెట్టుకుని కూర్చుందాంలే అనేసి పెట్టినంత వరకు డిక్కీలో పెట్టాం. అది ఎర్లీ మార్నింగ్ కదా, ఒక
కారు అంత వేగంగా బుక్ అవ్వలేదన్నమాట. బుక్ చేయగా అయ్యింది. సరే ఏదైతే అది అన్నట్టు తీసుకున్నాం అనమాట. బయట చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో, అసలు మామూలు నిర్మానుష్యంగా లేదు. ఇగోండి మా ఇంటి దగ్గర నుంచి దిగుతున్నాం కదా, ఇలా దిగేటప్పుడు ఎదురుగా వినాయకుడిది చిన్న గుడి కట్టారనమాట అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు. ఇది ఎదురు రోడ్డు కదా, రోడ్డు పూట కోసం కట్టినట్టుంది. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా మాకు వినాయకుడు ఎదురు వచ్చినట్టు అనిపిస్తుంది. చక్కగా దండం పెట్టుకొని వెళ్ళడానికి బాగా అనిపిస్తుంది. ఇక్కడ సంకటహార చతుర్థి అలాంటి టైంలో అయితే పూజలు కూడా చేస్తారు చాలా బాగా. ఇక్కడ దండం పెట్టుకుని ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ తర్వాత మళ్ళీ మనకి గోల్డెన్ టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని వెళ్తాం అనమాట. ఇదిగోండి అసలు బయట పెట్ట మంచి కూడా లేదు ఉదయాన్నే. మా ఆయన లేకపోతే మాకు చాలా భయం వేసేది. లాస్ట్ టైం మేము వందే భారత్ ట్రైన్కి వెళ్ళినప్పుడైతే నేను మా అమ్మ పిల్లలు అసలు ఎంత భయపడ్డాము స్టేషన్కి వెళ్ళేంత వరకు. అది కూడా అంతే, ఉదయాన్నే 5:30కి అనమాట ట్రైను. ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర కూడా దండం పెట్టుకున్నాం. దారి పొడుగున ఈ మణికొండ దాటినంత వరకు ఒక 3-4 గుళ్ళు కనిపిస్తాయి అన్నమాట దారిలో. ఎక్కడికి వెళ్ళినా చక్కగా దండం పెట్టుకుని వెళ్తాం అనమాట, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేసి. ఇగోండి ఇదంతా చాలా నిర్మానుష్యంగా ఉంది కదా. రోడ్డు మీదకి వెళ్ళిపోయాం అనుకోండి ఫుల్ హడావిడి, మొత్తం ఆ గల్లీలోనే అంత నిర్మానుష్యంగా ఉంది. కానీ బయటకు వచ్చారు చూడండి ఎలా ఉందో, పట్టపగలలాగా కార్లు బళ్ళు మనుషులు ఫుల్గా తిరుగుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు అనమాట. ఇంకా రంజాన్ పండగ కూడా అవుతుంది. ఇంకా ఫుల్గా లైటింగ్స్, జనాలు బాగా తిరుగుతున్నారు అనమాట. అసలు నైట్ లానే లేదు, ఎర్లీ మార్నింగ్ లానే లేదు, ఏదో నార్మల్ 7కి 8కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. రంజాన్ కదా, మొత్తం లైటింగ్స్ ఎలా పెట్టేశారు. హలీం స్టాల్స్ గట్టు ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అవన్నీ చూసుకుంటూ ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఈసారి మాకు రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రాలేదు, కాచిగూడ వచ్చిందనమాట. అంటే కాచిగూడ వెళ్ళే దారిలో మనకి ఏం పెద్దగా కనబడవు. ఇవి హుస్సేన్ సాగరు, అమరవీర ద్వీపం ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం కనిపించవన్నమాట. ఈ రూట్ వేరేగా ఉంటుంది కానీ సేమ్ డిస్టెన్సే ఉంటుంది. వచ్చాం రైల్వే స్టేషన్కి. మేమైతే రైల్వే స్టేషన్ పట్టపగల్లా కలకల్లా ఆడుతుంది అనమాట. ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చినట్టుంది, ఫుల్గా జనాలు కూడా ఉన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ చిన్నదే, 5-6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. నార్మల్గా సికింద్రాబాద్ చాలా పెద్దది కదా, సికింద్రాబాద్ అయితే మళ్ళీ కడుతున్నారు అనమాట, మొత్తం అంతా పడిపోయి ఉంది. అసలు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా. అందుకని ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు స్టేషన్ నిండా. నేను 2-3 సార్లు స్పెషల్ ట్రైన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ ట్రైన్స్ ఎక్కడానికి వచ్చినప్పుడు కొంచెం ఖాళీగా ఉండేదన్నమాట, అంత జనాలు అంతమంది ఉండేవారు కాదు. చూడండి పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 4:52 అయింది. అలానే మేము చాలా వేగంగా వచ్చాం మణికొండ టు కాచిగూడ. 35 మినిట్స్లో వచ్చామన్నమాట. వచ్చి 10 మినిట్స్ అవుతుంది. తర్వాత వీడియో తీశాను ఇక్కడ. చూడండి చిన్న చిన్న బళ్ళు కూడా ఉన్నాయి, నడలేని వాళ్ళకి ఆ బళ్ళులో తీసుకుని వెళ్తారంట. మంచిగా 35 రూపీస్ అంట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అంటే ఇది సికింద్రాబాద్ ఎఫెక్ట్ అనమాట. అక్కడ మొత్తం అంతా స్టేషన్ బాగు చేస్తున్నారు కదా, ఇక్కడికి ఎక్కువ ట్రైన్స్ వస్తున్నాయి. ట్రైను 5:30 కంటే 5:10 వరకు కూడా అనౌన్స్ చేయలేదు ఏ ప్లాట్ఫామ్ వస్తుంది అనేసి. లాస్ట్లో 5th ప్లాట్ఫామ్కి వస్తుందంటే ఇంకా చక్కగా వచ్చి కూర్చున్నాం. 5:20కి పెట్టాడు అనమాట. 5:30 ట్రైన్ అయితే ఒక 10 నిమిషాల ముందే పెట్టాడు. నార్మల్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అనుకోండి ట్రైన్స్, ఒక అరగంట ముందే పెట్టేస్తారు, అరగంట ముందే పెడతారు. కానీ ట్రైన్ ఎట్టో కానీ లేట్గానే పెట్టారు. నాకైతే స్టేషన్లో ఉన్నానే కానీ ఎప్పుడు ట్రైన్ వస్తుందని అలా కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూశాను. ఎందుకంటే నేను ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుంటూ పోదామని మెంటల్గా ఫిక్స్ అయ్యాను కదా, దాంతో నాకు నిద్ర వచ్చేస్తుంది, నీరసం అనిపిస్తుంది. నైట్ సమయంగా పడుకోలేదు కదా. ఇంకా నేను అనుకున్నందుకే అంత లేట్గా వచ్చిందనమాట. కరెక్ట్గా 10 నిమిషాల ముందే వచ్చింది. ఇగోండి ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ అనమాట. నార్మల్గా ఏ ట్రైన్ అయినా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోండి, స్టార్టింగ్ పాయింట్లో మనం ఎక్కామనుకోండి అక్కడ 1/2 అవర్ 1 అవర్ ముందే పెట్టేస్తారు. కానీ ఈ ట్రైన్ ఆ టైంలో ప్లాట్ఫామ్స్ ఏం ఖాళీ లేవో ఏమో కానీ లేట్గా పెట్టాడు అనమాట. ఇంకా పెట్టగానే ఎక్కిపోయాం మేము. చూడండి మా పిల్లల మొహాలు ఎలా ఉన్నాయో, పాపం వాళ్ళకి కూడా బాగా నిద్ర వస్తుంది. ఊరు వెళ్తామని ఎగ్జైట్మెంట్లోని రాత్రి అంతా అల్లరి చేశారు కదా, మళ్ళీ ఉదయాన్నే వేగంగా లేచిపోయారు కదా. ఇంకా వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్ బయటకు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు టైం అయితే 5:30కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మేము మళ్ళీ నైట్ 1:30కి అలాగా కోయంబత్తూర్లో దిగుతాం అనమాట. ఇంకా అంతవరకు ట్రైన్లో ఉండడమే, చక్కగా పడుకుండిపోవడం ఈ టైం అంతా. లగేజ్ అంతా చక్కగా సర్దిసారు ఎక్కడిదక్కడ. ఓన్లీ ఫుడ్ బ్యాగ్ ఒకటే బయట పెట్టారు, అగోండి ఆ టేబుల్ కింద పెట్టారనమాట. మాకైతే మిడిల్ బెత్తలు 2, పై బెత్తలు 2 వచ్చాయి అనమాట. కిందనవి వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళు కాసేపటికి వచ్చారు. సరే వాళ్ళు పడుకోమంటే ఏమంటారా అని అలా మొగమాటంగా చాలాసేపు కూర్చుని ఒక 2-3 అవర్స్.
మా పిల్లలిద్దరు పైకి వెళ్ళిపోయారు పడుకుంటాం మమ్మీ అని, పడుకోకుండా ఫోన్లు చూసుకుంటున్నారు. ఇంకా నేనే కాసేపు చూసి మొగమాటం ఏముంది సీట్ తీసుకుంటామని చెప్పారనమాట. ఇంకా నాకైతే ఆవరింతలు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది ఫుల్గా. ఏసీ ట్రైనే కదా, చక్కగా దుప్పటి కప్పేసుకొని పడుకుంటాం అనుకుంటే అయిపోద్ది. మా ఆయన అంటారు కాసేపు ఆగచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడతావు, వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది కదా అన్నారు. కానీ నేను అడిగేశారనమాట. ఇంకా నేను కూడా ఉండలేక అడిగాను, పడుకుంటాం కొంచెం అవుతుందా అంటే, అయితే మేము కూడా పడుకుంటామమ్మా అన్నారు. 7:30, 8 అవుతుంది అనమాట. ఆ టైంలో చక్కగా పరిచేసుకొని దుప్పట్లు కప్పుకొని పిల్లల పైన పడుకోబెట్టేసి నేను ఇలా పడుకునిపోయాను. మా ఆయన కాసేపు చూసి ఇంకా అక్కడున్న ఆవిడ కూడా పడుకుంటానంటే బెడ్ వేసుకొని పడుకునిపోయారు అనమాట. పడుకొని మళ్ళీ అప్పుడు పడుకొని 2కి లేచాం. అంతవరకు ఎవరం లేగలేదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా తెచ్చుకున్న లంచ్ ఇప్పుడు తిందాంలే అనుకొని ఇంక ఫ్రెష్ అవ్వడానికని ఇలా గేట్ దగ్గరికి వచ్చానమాట. అదే ట్రైన్ది తలుపు ఉంటుంది కదా బాత్రూమ్స్ దగ్గర, అక్కడికి వచ్చి అలా వీడియోస్ తీస్తున్నాను. మనం కడప ఏదో ఊరు వచ్చాము ఇక్కడికి, కడప అనుకుంటా. కడప పైనుంచి వెళ్తుందంట ఇది. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మాలాంటి వాళ్ళే, చాలామంది బెత్తలు వేసుకొని పడుకునిపోయారు అనమాట. అయినా అంతసేపు ఎవరు నిల్చొని కూర్చొని ఉండలేరు కదా, నడుము పీకుతుంది కదా, ఇంకా అందరూ అందుకే పడుకునిపోయినట్టుంది. ఇంకా అప్పుడు లేచి ఇంటి దగ్గర నుంచి ఇగోండి ఎగ్ కర్రీ వండాను, రైస్ వండాను అనమాట. అది ఇంకా ఈవినింగ్ తిన్నాం. ఇంక చపాతీలు అయితే ఉన్నాయి, నైట్ కొంచెం తినేసి మిగతావి రేపు కోయంబత్తూరులో దిగినప్పుడేం తినచ్చు, చపాతీలు పాడైపో కదా, జామ్ పెట్టాను, జామ్ చపాతీలు తినేయచ్చు అనేసి. ఇదిగోండి షహా కూడా పడుకొని లేచి చక్కగా తినేసింది. మా పిల్లలు బయటికి ఎక్కడికైనా వెళ్తే మొగమాటం ఏం పడరు అనమాట, నీట్గా తింటారు, హ్యాపీగా పడుకుని పోతారు. దానికి తోడు మా పక్క బెర్తలు అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. ఇది కాట్మండ్ స్టేషన్లో ఆగిందనమాట, అంటే అరుణాచలం ముందు స్టేషన్లో ఆగింది. అరుణాచలంకి చాలా దగ్గర అనమాట. సగం పైన జనాలందరూ అరుణాచలంలో దిగిపోయారు, ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది అప్పుడే. ఆ పక్క సీట్లోకి వెళ్ళి తినేసి మళ్ళీ మా సీట్లోకి వచ్చి హాయిగా పడుకుని పోయాం. అసలు నిద్ర అంటే నిద్ర కాదు, హ్యాపీగా పడుకుని పోయాం అనమాట. మొత్తం తొదిలిసిన దెబ్బకి నిద్ర మీద విరక్తి కలిగిందనమాట, అలా పడుకున్నాం. ఇవన్నీ మా స్టేషన్ అయితే వచ్చేస్తుంది, 1:30 కల్లా కోయంబత్తూరు వచ్చింది. ఇంకా లగేజ్ అంతా ఒక 5 నిమిషాలు ముందే తీసి బయట పెట్టుకుంటున్నాం అనమాట, గాబరాగా ఎందుకు దిగడంలో అని. ఇక మా పక్క నుండి సీట్లన్నీ ఖాళీ అన్నాను కదా, అక్కడ కూర్చున్నారు మా పిల్లలైతే. అంటే డోర్ పక్క నుండి సీట్లలో అలా కూర్చున్నారనమాట, ట్రైన్ ఆగిన వెంటనే దిగిపోవచ్చు అని చెప్పి. ఇంకా ట్రైన్ ఆగిన తర్వాత నెమ్మదిగా లగేజ్ అంతా పట్టుకొని దిగిపోయాం. ఇంతలోపు మా అన్నయ్య ఒక క్యాబ్ డ్రైవర్ని పంపించాడు అనమాట. ఇంకా మాకు ఇది కొత్త ప్లేస్ కదా, మనకు తెలియని భాష, కానీ ఏ మాట కామాట చెప్పాలి, కోయంబత్తూరులోని ప్రతి ఒక్కరు ఇంగ్లీషు హిందీ అసలు మామూలుగా మాట్లాడట్లేదు. అసలు ఆ చిన్న పని పెద్ద పని అని కాదు, ఏ పని చేసినారని కానీ చక్కగా ఇంగ్లీష్ అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో, హిందీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. దానివల్ల మాకు కొంచెం లాంగ్వేజ్కి ఏమి ఇబ్బంది అవ్వలేదన్నమాట. ఆ డ్రైవరు, అది క్యాబ్ డ్రైవర్ కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడిస్తారు. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బాగానే చెప్పారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్మీవి నేవీవి అపార్ట్మెంట్స్ ఉంటాయంట అక్కడక్కడ, అక్కడికి తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు నైట్ 1:30 అయ్యింది కదా, మార్నింగ్ వరకు అక్కడ ఉండి మార్నింగ్ కోయంబత్తూరులో ఈషా ఆదియోగి స్టాట్యూ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి. అయినా ఈ నైట్ అప్పుడు మనం ఊటీ కొండ ఎక్కిలేం కదా, అందుకనేసి ఆ రూమ్లో స్టే చేద్దామని చెప్పేసి ఈ కార్ డ్రైవర్కి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడంటే ఎక్కడ తీసుకెళ్ళాలి ఏం చేయాలని. ఇంకా అతనైతే మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఉండి కోయంబత్తూరు ఊరంతా ఎలా ఉంటుందా అని వీడియో తీశాను. కానీ ఈ ఊరంటే చాలా పొల్యూషన్ అంటే, ఎక్కువ ఫ్యాక్టరీలు అవన్నీ ఎక్కువ ఉన్నాయంట. అసలు మేము వచ్చేటప్పుడు అయితే ఒక బ్లూ కలర్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట, మొత్తం ఆకాశం అంతా బ్లూ కలర్లో ఉంది. ఏటి ఎలా ఉందంటే అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, అందులో నుంచి వచ్చిన గాలి అంటున్నారు. అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా కోయంబత్తూరులో చూడడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే, ఇంకా కోయంబత్తూరులో ఆదియోగి స్టాట్యూ ఒకటే ఉందంట. ఇంకా మరొక 3 అవర్స్ 4 అవర్స్లోని మృగదేశ్వర ఆలయం అనేసి ఒక ఆలయం ఉంటుందంట, సుబ్రహ్మణ్య స్వామిది, అది చాలా ఫేమస్ అంట. మా ట్రైన్ పేరు కూడా అదే లాస్ట్ స్టాప్ అంట, మృగదేశ్వర్, కాచిగూడ టు మృగదేశ్వర్. అది పేరు నాకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, అదే అనుకుంటున్నాను నేనైతే. కానీ అక్కడికి ఏం వెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ ఆదియోగి స్టాట్యూ చూసేసి ఉదయాన్నే ఊటీ వెళ్ళిపోదాం అనేసి. ఈ ఆదియోగి స్టాట్యూ, ఈ ఊటీ అన్నీ తీసుకెళ్ళేది కూడా ఈ కారు అయినే. ఇతను మా అన్నయ్యకి బాగా తెలిసినోడంట, మాకు ఊటీలో ఎక్కడికి కాలని ఇతనే తిప్పేవాడంట మా అమ్మని. సో అందుకనేసి ఇతనే తీసుకుని వెళ్తాడు మమ్మల్ని. ఈ వచ్చిన రోజు కోయంబత్తూరులో ఫుల్గా వర్షం పడ్డదంట, చాలా చల్లగా ఉంది అసలు. ఇంకా చిన్న చినుకులు అయితే అప్పటికే పడుతున్నాయి ఇంకాను. అంటే క్లైమేట్ కొంచెం మారిందంట ఈరోజే. ఇంకా రేపటి నుంచి వర్షం పడకపోతే బాగుండు, వర్షం పడితే మనం ఏం చూడలేం కదా, ఇబ్బంది అవుతుంది అనుకున్నాం.
కానీ ఆ నెక్స్ట్ డే నుంచి వర్షం అంతగా పడలేదు. ఇగోండి మనమైతే వచ్చేసాము. ఇందులోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఇందులో కొన్ని ఫ్లాట్స్ ఉంటాయంట. ఎప్పుడైనా ఇలా రావాల్సి వస్తే స్టే చేయడానికి మనకి పర్మిషన్ ఉంటుందంట. కాకపోతే కొంచెం మనీ పే చేయాలి. బయట కన్నా చాలా తక్కువే ఉంటుంది. డైరెక్ట్గా మా అమ్మ కానీ, మా అన్నయ్య కానీ, మా అన్నయ్య ఫ్యామిలీ కానీ వాళ్ళు ఎవరైనా ఉండాలంటే వాళ్ళకి ఫ్రీ. వాళ్ళకి సంబంధించిన ఇలా రిలేటివ్స్ ఎవరైనా వస్తే కొంచెం మనీ పే చేయాలన్నమాట. ఇంకా అక్కడికైతే తీసుకుని వచ్చారు. మేమైతే లగేజ్ అంతా పట్టుకొని రూమ్కి అయితే వచ్చాం. రూమ్ అయితే భలే ఉందన్నమాట. మొత్తం అంతా మాకు ఆర్మీది ఖాళీ లేదని నేవీది ఇచ్చారు. నేవీకి సంబంధించిన అవార్డులు, బొమ్మలు అన్నీ ఉన్నాయి. రేపు ఉదయాన్నే వీడియో తీద్దాం, ఇప్పుడు టైం అయిపోయింది కదా అనేసి ఇంకేం తీయలేదు. ఇంకా లగేజ్లన్నీ రూమ్లో పెట్టేసి కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్ళాం. కానీ హోటల్లో మంచాల మీద పడుకొని చిరాకు నాకు, ఎవరెవరో పడుకొని లేచింది కదని. కానీ ఏం చేయలేం. ఇంక ఈరోజు అయితే డే ఎలా జరిగింది, రేపటి డే ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాము. మీరైతే తప్పనిసరిగా చూడండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి.